వీడియో పార్ట్ టైం వస్తే చాలు అబ్రాడ్ బతికేయచ్చు అనే వాళ్ళకి ఈ వీడియో. చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే పార్ట్ టైం వస్తే చాలు మేనేజ్ చేసేయచ్చు అనుకుంటారు. బట్ పార్ట్ టైం దొరకడం ఒక కష్టం అనుకుంటే, పార్ట్ టైం దొరికిన తర్వాత ఆ పార్ట్ టైం మేనేజ్ చేయడం ఎంత టాస్కో ఈ వీడియోలో చూపిస్తా. మోస్ట్లీ ఈ వీడియోలో ప్రజెంట్ నేను మెక్డీలో వర్క్ చేస్తున్నా. ఈ మెక్డానల్డ్స్లో వర్క్ చేసేప్పుడు ఎలా ఉంటుంది, ఎన్ని గంటలకు లెగాలి, ఏంటి వర్క్ ఎలా ఉంటుంది, అండ్ ఎప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తాం కూడా చూపిస్తాను. మీకు అసలు వర్క్ ఎంత రాడ్డుగా ఉంటుందో చూపిస్తా. చాలామందికి ఉన్న అపోహ, లైక్ మా ఫ్రెండ్స్ కూడా ఉంది, అరే ఏముందిరా పార్ట్ టైం మంత్లీ ఒక 10 days కొడతావు, ఒక 1 lakh వస్తుంది, ఇదే క్యాల్కులేషన్లో ఉన్నారు. బట్ అరే బాబు, మీకు చెప్తున్నా ఇక్కడ ఎంత కష్టాలు ఉంటాయో ఇవాళ మీరు చూడండి. స్కూల్కి వెళ్ళకే బ్యాగ్ సర్దుకున్నా, ఎందుకంటే లంచ్ వాళ్ళు ఇస్తారు నేను వర్క్ చేసే కాబట్టి, బట్ స్టిల్ అంత కనిపించదు. సో లంచ్ అండ్ సమ్ థింగ్స్ అండ్ యూనిఫామ్ అన్నీ కూడా బ్యాక్ చేసుకొని బయలుదేరడమే. మన ద్విచక్ర వాహనము తీసినది. సో ఇంకా బయలుదేరడమే. ఎండాకాలం మొదలైపోయింది, సో తప్పలేదు, కళ్ళు చిల్లు మంటున్నాయి. సో స్టైల్ కోసం కాదు, కళ్ళు మంట తట్టుకోలేగా. సో ఇండియాలో ఉన్నప్పుడైతే మా అమ్మ జస్ట్ మార్నింగ్ వచ్చి ఫ్యాన్ ఆపితే కానీ నాకు తెల్లయిందని తెలియదు, అంత బద్ధకంగా ఉండేటోడిని. బట్ వీడికి వచ్చిన తర్వాత అల్లరం మోగేదానికంటే ముందుగా లేచి కూర్చుంటున్నా. పొద్దున్నే లేగానే రెస్పాన్సిబిలిటీస్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవే దిగుతూ ఉంటాయి. సో స్టార్టింగ్లో అయితే చాలా కష్టంగా ఉండేది దానితో. నాకు క్లాసెస్, అసైన్మెంట్స్, కుకింగ్, పార్టీ, ఓడియమ్మ బడవ ఇవన్నీ ఎప్పుడు బ్యాలెన్స్ చేశాను అనిపించేది. ఈ బ్యాలెన్స్ మధ్యన బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది. కొన్నిసార్లు అయితే కనీసం చేసుకోవడానికి టైం ఉండదు. సో బ్రెడ్ జస్ట్ ఒక కాఫీ తాగేసి డైరెక్ట్ షిఫ్ట్కి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అవుట్ సైడ్ క్లైమేట్ చూస్తేమో మనకి చాలా బాగానే అనిపిస్తుంది. బట్ టార్చర్ నేను అమ్మ జీతం గ్యాప్లోనే మళ్ళీ ట్రైన్ దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇన్ టైంలో కానీ లేదంటే పార్ట్ టైంలో మేనేజర్ గారు దొబ్బుతాడు. ఇదో పెద్ద టార్చర్ మనకి ఇక్కడ. ఈ జర్మన్ టైమింగ్స్ నమ్ముకోలేకే నేను ప్రతిరోజు 1 hour ముందే స్టార్ట్ అవుతా. సో గాడ్స్ క్రేజ్, నేనైతే మోస్ట్లీ ఇన్ టైంకే రీచ్ అయ్యా. ప్రజెంట్ నేను వర్క్ చేసే లొకేషన్ వచ్చేసి మెక్డానల్డ్స్. సో ఇది కొత్తగా స్టార్ట్ చేశా కాబట్టి బయట కొంచెం నీట్గా మంచిగానే ఉంది. లోపలికి వెళ్ళా తెలుస్తుంది, ఎందుకంటే థియేటర్ అది ఈరిపోద్ది. ముందుంది ముసలి అంటగా, జస్ట్ వెయిట్ చేయండి. యూజువలీ కెమెరాస్ అంతా నాట్ అలౌడ్ నేను వర్క్ చేసే లొకేషన్లో. బట్ నేను మోస్ట్లీ ట్రై చేస్తా ఇవాళ ఎంత వీలుంటే అంత మీకు ఇక్కడ వర్కింగ్ లొకేషన్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది అండ్ రిమైనింగ్ అంత స్టఫ్ చూపిస్తా. చాలామంది మెక్డీ, బర్కింగ్, కేఎఫ్సి కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ అనుకుంటారు, బట్ తీరిపోద్ది. బట్ కంపేరింగ్ టు నార్మల్ రెస్టారెంట్స్ ఇక్కడ కొంచెం మేనేజబుల్. బట్ స్టిల్ పార్ట్ టైం అంటే ఎంత రడ్డుగా ఉంటుందో వాళ్ళని చూపిస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇదన్నమాట మా యూనిఫామ్. సో పెద్ద డిఫరెన్స్ అనిపించదు, బాగానే ఉంటుంది. సో సింపుల్, ఇది ఒక లోగో తప్పితే ఇంకేముండదు. యూనిఫామ్ ఓకే, చాలా వాటిలో యూనిఫామ్ మ్యాండేటరీ, ఎస్పెషలీ మెక్డీ, కేఎఫ్సి, బర్గర్ కింగ్, ఇంకా కొన్ని ఫ్రాంచైజ్ టైప్ ఉన్న వాటికి యూనిఫామ్ చాలా మ్యాండేటరీ, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. యూనిఫామ్ లేకపోతే వర్క్లో కలుగురు చేయరు. సో యూనిఫామ్ మస్ట్ అండ్ షుడ్. ఇండియాలో కాలేజ్కి, ఆఫీస్కి యూనిఫామ్ వేసుకెళ్ళమంటేనే ఏదోలా ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ పార్ట్ టైం అంటే తప్పదు. ఈవెన్ నాకు కూడా నచ్చదు యూనిఫామ్ అంటే, బట్ అలవాటు చేసుకోవాల్సింది వచ్చింది. సో ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది మెక్డానల్డ్స్ కిచెన్ అనమాట. సో ఎంటైర్ జర్మనీ సేమ్ ప్యాటర్న్. మీది ఎక్కడికి వెళ్ళినా కూడా కిచెన్ చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అది మటు చేంజ్ ఉండదు. కాకపోతే మెక్డానల్డ్స్ చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తారు, కానీ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఇంతసేపటికి స్నెల్ అని దొబ్బుతారు. అంటే స్పీడ్ అనేసి ఆర్డర్స్ అయిపోయి నాన్ స్టాప్ వస్తూ ఉంటాయి. ఒక పక్క బర్గర్స్, ఫ్రైస్, ప్యాకింగ్, క్లీనింగ్, ఓడియమ్మ బడవ. వీటన్నిటి మధ్యన ఒక సైడ్ ఏమో మేనేజర్ దొబ్బుతాడు, ఇంకో సైడ్ ఏమో టైమర్ సౌండ్స్ దొబ్బుతూ ఉంటాయి, ఇంకో సైడ్ ఏమో కస్టమర్స్ వెయిటింగ్. వీటి మధ్యన ఉంటుందిరా బాబు స్ట్రెస్, ఇచ్చి పరాకాష్ఠ వెళ్ళిపోద్ది. నేను ఈ వీడియో తీసింది మండే, అది కూడా ఎస్పెషలీ బిఫోర్ 12 o'clock. అందుకని ఇంత రష్ తక్కువ ఉంది. అదే కానీ ఈవినింగ్స్ కానీ అండ్ ఎస్పెషలీ వీకెండ్స్ చూసారంటే అసలు పిచ్చి లేసిపోద్ది. ఏ వస్తువు ఎక్కడ పెట్టుంటావో మాకే గుర్తుండదు, ఎందుకంటే ఫుల్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మాకు డిస్ప్లేలో మహా అంటే 1 minute నుంచి టైం ఇవ్వరు. 1.5 minute లోపు ఆర్డర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఎన్ని బర్గర్స్ వచ్చాయి ఏంటి అసలు పట్టించుకోరు వాళ్ళు. ఎంతసేపటికి మ్యాక్స్ 2 minutes, అది కూడా ఏంది హాఫ్ డిస్ప్లే నిండిపోయి ఒక 20-30 బర్గర్స్ వస్తే వాటి మేము వితిన్ 2 to 3 minutes మ్యాక్స్ అది ఆ లోపు ఇచ్చేయాలి. ఇవ్వలేదంటే ఇంక మేనేజర్ వస్తాడు, వాడమ్మ వాడికి అన్ని బూతులు వచ్చి నాకు అప్పుడు దాకా తెలియదు. ఎస్పెషల్లీ పీక్ అవర్స్లో ఉంటుంది. అసలు బ్రెయిన్ అయితే చెప్పేస్తుంది, ఎనఫ్రా బాబు నీ పని అయిపోయింది, ఇంత నీ చేస్తే నువ్వు ఇంకా మటాష్రా అనేసి డైరెక్ట్ చెప్పేస్తుంది. కానీ ఫుడ్ కోసం కోటి విద్యలు అన్నారు కదా, తప్పదు, ఆపలేం. దాన్ని అలానే కంటిన్యూ చేస్తాం. 8 hours ఉంటే 8 hours, కొన్ని 9 hours, 10 hours కూడా ఉంటుంది షిఫ్ట్.
అంతవరకు కూడా మ్యాక్సిమం అన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మేము. సోషల్ మీడియాలో చూపించేంత ఫారెన్ లైఫ్ అయితే అస్సలు కనిపించదు ఇక్కడ. ట్రిప్స్, పార్టీస్, అస్థెటిక్ కేబ్స్ ఇవే ఉండవు. కానీ చాలామంది తెలియని పాయింట్, స్టూడెంట్స్ చాలా సైలెంట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎన్నికి వెళ్ళలేరు అలా అని చెప్పి, ఇక్కడ ప్రొసీడ్ అవ్వలేరు, జాబ్ సిచ్యువేషన్ సరిగ్గా ఉండవు అలా అని చెప్పి పైసలు ఇంట్లో అడగలేము. అయ్యో బాబోయ్, ఇది పెద్ద టార్చర్. ఇది నా దేశంలో ఇది ఒక లూప్ అని చెప్తా. అందరూ ఫారెన్ అనుకొని వస్తాం, కానీ అప్లోడ్కి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ తెలుస్తుంది. ఎస్పెషలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి, పార్ట్ టైం కంప్లీట్ చేయాలి, అండ్ కుకింగ్ కూడా మనమే చేసుకోవాలి. కొన్ని రోజులైతే మెంటల్ ఎగ్జాస్ట్ అయిపోతావు, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము ఇవన్నీ. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది, వాళ్ళని ఫ్యూచర్లో మంచిగా చూసుకోవాలన్న స్కోప్ తను అందరూ వస్తుంది ఇక్కడికి. సో మళ్ళీ వాళ్ళకే టెన్షన్ ఇవ్వడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఈవెన్ నాతో సహా ఎవరి ఇంట్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నానని చెప్పి ఎవరూ చెప్పుకోరు. ఎన్ని కష్టాలు ఉన్నా ఏదైనా పర్లేదు చూసుకున్న పద అనుకుని ముందుకు అడిగేస్తూ ఉంటాం. 8 hours షిఫ్ట్ కొట్టిన తర్వాత ఫేస్ ఎలా ఉంటుంది, ఆయిలీగా చుట్టుగా. సో కూలి పని ఏమీ చేయలేము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పైసలు కావాలి కాబట్టి సో పార్ట్ టైం అనేది ఒక ఆప్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత దెబ్బగా నాకు జుట్టే పోయింది, చూసారా, హెయిర్ ఫాల్ బాగా పెరిగింది. అందుకని అంటున్నా, వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ ఇంకోటి ప్లాన్ చేసుకుని రండి. ఈ పార్ట్ టైం మన వల్ల అస్సలు కాదు. ఎండ్ ఆఫ్ ది డే షిఫ్ట్ అయితే బాగానే అయింది, బట్ వాళ్ళు అయితే పులిసిపోయింది అనమాట. సో నా దేశంలోకి ఇప్పుడు ఆల్మోస్ట్ 8:15 అయింది. సో మార్నింగ్ ఎంతకు వచ్చాను, ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చేసరికి 11:30 ఫర్ షిఫ్ట్. సో ఇంటికా నుంచి 9:30 స్టార్ట్ అయ్యా, అంటే 2 hours జర్నీ టైం అయింది నాకు. 11:30 షిఫ్ట్ ఎక్కితే 8కి దిగేసా, అంటే ఆల్మోస్ట్ 8 hours, హాఫ్ అన్ అవర్ బ్రేక్ పోద్ది కాబట్టి. సో 8 hours షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు 8 అయింది టైము. ఇప్పుడు నాకు మళ్ళీ 9:09కి ట్రైన్ ఉంది, అంటే ఇంకొక 1 hour ఇక్కడ వెయిట్ చేయాలి. 9:09కి ట్రైన్ ఎక్కితే 10:20కి ఇంటికి వెళ్తా. సో మార్నింగ్ 9:30కి ఇంట్లో నుంచి బయటకు వస్తే నైట్ 10:20, 10:30కి అలా ఇంటికి వెళ్తాను. అంటే ఆల్మోస్ట్ నేను 12 hours అయిపోతుంది, కానీ నేను వర్క్ చేసేదేమో 8 hours. సో ట్రావెల్ బాగా తినేస్తాను నాకు టైము. సో ఓకే, పార్ట్ టైం దొరకడం కాదు, నియర్ బైలో దొరకడం కూడా మ్యాటరే. ప్రజెంట్ ఉన్నది రిమోట్ లొకేషన్ కాబట్టి దొరకడం కష్టం ఉంది. బట్ కొంతమంది మ్యూనిక్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళకి అవుతుంది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పార్ట్ టైం ఓకే. ఎందుకంటే ఇప్పుడు టు బీ ఫ్రాంక్, నేను ఇప్పుడు స్టూడెంట్ ఇంటర్న్షిప్స్కి గట్టి ట్రై చేస్తున్నా. బట్ అది వచ్చిన దాకా మనం ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకూడదని ఒక్క పాయింట్తో పార్ట్ టైం చేస్తున్నా. పార్ట్ టైం ఎంత లేదన్నా ఈ టు బీ ఫ్రాంక్ క్యాల్కులేషన్ ప్రకారం చెప్పాలంటే 8 hours. సో పర్ అవర్కి 13.9 euro ఉంది. యావరేజ్గా బాగానే వస్తుంది, ఎంత లేదన్నా 1100 euros. కానీ కటింగ్స్ అన్నీ పోగా మన చేతికి వచ్చేది 970 అలా వస్తుంది. అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీ ప్రకారం మించు ₹1,00,000 చేతికి వస్తుంది. కానీ ప్రజెంట్ నేను ఉన్న ఇల్లు రెంటే 450 euros, అంటే ఆల్మోస్ట్ 48,000. సో అక్కడే పోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ మళ్ళీ ఒక 150 euros పోద్ది. ట్రైన్ టికెట్ మంత్కి 3,000, ఇప్పుడు 4,500 చేంజ్. సో అక్కడ పోయింది. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ ఒక 1,000 rupees. సో నాకు ఇక్కడే పోయింది ఆల్మోస్ట్ 65 ఆల్మోస్ట్ 70,000 నాకు అక్కడే పోద్ది. ఫుడ్ ఖర్చులు. సో పార్ట్ టైం వచ్చి ఇక్కడ మొత్తం తీర్చేద్దాం అనుకున్న తప్పదు. సో ఇది ఫ్యాక్ట్. చాలామంది ఇప్పుడు నేను టు బీ ఫ్రాంక్, నేను చాలా మందికి ఇన్స్టాలో రిప్లైస్ ఇస్తూ ఉన్నాను కదా, నాకు పార్ట్ టైం వస్తే అక్కడికి వచ్చిన 1-2 yearsలో నేను క్రెడిట్ తీసుకున్నంత పే చేయొచ్చా అంటే ఇంపాసిబుల్. 1-2 yearsలో అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వచ్చిన వెంటనే మీరు పార్ట్ టైం చేస్తూ ఉన్నా అంటే ఫస్ట్ 1 year బ్లాక్డ్ అమౌంట్ మిగులుతుంది కాబట్టి మైట్ బి నేను పంపించచ్చు, బట్ స్టడీస్ ఎగిరిపోతాయి. సో 2 మేనేజ్ చేయాలనుకున్న వాళ్ళకి నా సజెషన్, ఫస్ట్ 1 year ఖచ్చితంగా కూర్చొని చదువుకోండి. లేదా అంటే మినిమం హాఫ్ అమౌంట్ అన్నా మీ సేవింగ్స్లో లేకపోతే ఇంకోటి పెట్టుకొని రండి. హాఫ్ అమౌంట్కి క్రెడిట్ తీసుకోండి సిచ్యువేషన్ లేని వాళ్ళకి. అందుకని పూర్తి అమౌంట్ అంటే క్రెడిట్ తీసుకొని రావద్దు. చాలా టఫ్ ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. నాకైతే ఒళ్ళు పులిసిపోతుంది ఇక్కడ. ఏమంటే కేవలం తప్పదు అని ఒక్క రీజన్తో చేస్తున్నారు, ఎవరైనా అంతే చేస్తారు ఇక్కడ. సో నా పర్సనల్ సజెషన్, పార్ట్ టైంతో మొత్తం అవ్వదు. ఇప్పుడు నేను చూపించింది కేవలం ఎగ్జామ్స్. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మా ఫ్రాంచైస్లో అంత వర్క్ లేదు, ఎందుకంటే ఇది కొత్తగా పెట్టారు అండ్ ఇది కొంచెం విలేజ్ లొకేషన్. సో అంతగా ఎక్కువ లేదు. కానీ సిటీస్లోకి వెళ్ళాలంటే నిజం చెప్తున్నాను, వాటర్ తాగడానికి కూడా గ్యాప్ ఉండదు. సో సిటీస్లో వర్క్ అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం వర్క్ తక్కువ ఉంది కాబట్టి నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను, లేకపోతే నా వల్ల అసలు అయ్యింది కాదు. సో ఎవరైనా వచ్చేటోళ్ళు ముందుగా ఆలోచించుకొని రండి. కేవలం పార్ట్ టైం చేసుకొని చేసేస్తాం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఈ కూలి పని చేయడానికి వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతుంది ఒక్కొక్కసారి. సో ఆ స్టేజ్కి వెళ్ళద్దు, ముందుగానే ప్రిప్లాన్ రండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికి వెళ్ళలేరు, ఇక్కడ ఉన్నామంటే మనం చంపుకొని ఉండలేరు. సో అటు ఇటు కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయాలి, అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి. అందుకే నా పర్సనల్ సజెషన్, హాఫ్ అమౌంట్ మీ సేవింగ్స్ పెట్టుకొని హాఫ్ అమౌంట్ మీరు క్రెడిట్ తీసుకోండి. లేదా అంటే మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్, బ్యాంక్లో ఏమన్నా క్రెడిట్ దొరికితే లైక్
నాన్ కొలాటరల్ కాకుండా కొలాటరల్, లైక్ మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా షూటీ పెట్టేది అనుకుంటే తీసుకున్నట్టు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. అలా పెట్టుకొని వచ్చారంటే మీకు ఒక 2 ఇయర్స్ పెద్ద ప్రెజర్ ఉండదు, ఫోకస్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 ఇయర్ కొంచెం నెలకు 10,000 నుంచి 15,000 మిగిలి పెట్టుకుంటూ ఉంటారు, అలా మేనేజ్ అవుతుంది. 1 ఇయర్లోపు సబ్జెక్టులు అవుతాయి, అప్పుడు పార్ట్ టైం లేదా ఇంటర్న్షిప్ ట్రై చేయొచ్చు. అదే కానీ బయటకి అయితే తీసుకొచ్చారంటే వచ్చిన ఫస్ట్ మంత్ నుంచి మీరు అంటే ఎన్నికి పంపించాలి అంటే పాయింట్లో ఉండిపోతారు, చాలా ఇబ్బంది పడతారు. సో నా సజెషన్ అయితే ఇది. సో కొంచెం గట్టిగా ఫోకస్ చేసుకొని రండి. జెమినీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. మ్యాక్సిమం ఇన్ఫో పాస్ చేస్తున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి, అండ్ ఇన్స్టాలో అయినా ఫాలో అవ్వండి, దాంట్లో అయినా డీఎం చేయండి, నేను దాంట్లో అయినా చేస్తానండి. దీనిలో యూట్యూబ్లో కామెంట్ చేసి కూడా ప్లేస్ ఇస్తాను. ఇంతటితో జై హింద్.